వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. వాచ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఫన్నీగా మీరు ఒక పని చేయండి, కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీ ఫేవరెట్ కార్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే, దాని యొక్క నేము వాట్ ఎవర్. సో మీకు నచ్చిన కారు మీకు ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. సో మీకు ఏదో ఒక కార్ చూస్తే చాలా బాగుందని అనిపిస్తుంటుంది, లేకపోతే మీకు ఒక ఫేవరెట్ కార్ ఆర్ బ్రాండ్ ఉంటుంది కదా, ఆ యొక్క కార్ ఏంటో కింద కామెంట్ చేయండి గైస్. ఓకే, ఈరోజు మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. Cars24 అనే కంపెనీ తెలిసే కదా. సో చాలామంది రివ్యూస్ కోసం యూట్యూబ్లో అవ్వచ్చు, డిఫరెంట్ వెబ్సైట్లో చెక్ చేస్తుంటారు. ఈ Cars24 యొక్క వెబ్సైట్లో కూడా డిఫరెంట్ కార్స్ యొక్క రివ్యూస్ అవ్వచ్చు, దాని యొక్క చెప్పాలంటే మనకి స్పెసిఫికేషన్స్ అని, లేకపోతే కొత్తగా ఆటోమొబైల్కి సంబంధించిన న్యూస్ కానీ అంతా కూడా మనకైతే వస్తుంది. దాంతోపాటుగా ప్రీ ఓన్డ్ కార్స్కి సంబంధించి చాలా డీటెయిల్స్ అండ్ అక్కడ కూడా పర్చేస్ సేల్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఈ Cars24 నుంచి మనకి కార్ ఇవాల్యుయేషన్కి సంబంధించిన ఒక అసోసియేట్ రోల్కి ప్రజెంట్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. మనకి హైదరాబాద్ లొకేషన్లో గుర్తుపెట్టుకోండి గోయస్. సో చెప్పాలంటే మనకి అప్ టు 3.5 lakhs వరకు మనకైతే శాలరీ అయితే ఉండొచ్చు. వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సో గైస్, అసలు ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎవరు దీనికి ఎలిజిబుల్ అన్ని కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాక్ ఇన్ డ్రైవ్ Cars24 హైరింగ్ కార్స్ ఇవాల్యుయేషన్ ఇంజనీర్ హైదరాబాద్ సంబంధించి మనకి ప్రజెంట్ ఈ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్, నానక్రమ్గూడ, బచ్చుపల్లి, నెక్స్ట్ కోంపల్లి ఉంది, ఎల్బీ నగర్, మణికొండ, మెహదీపట్నము, టోలీచౌక్, కోటి, అంబర్పేట ఉంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట. వీళ్ళకి ఇన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్లో మనకి జాబ్ ఉంటుందని చెప్తున్నారు. 11th June నుంచి 20th June వరకు మార్నింగ్ 10 AM నుంచి 5:30 PM వరకు ప్రజెంట్ ఈ యొక్క అడ్రస్ ఏవైతే ఉందో ఇక్కడ చూడండి ఒకసారి. మనకి 4th floor అట, రఘుమా టవర్స్, హైటెక్ సిటీ రోడ్డు, ఆపోజిట్ మెట్రో పిల్లర్ 1724, phase 2 కావూరి హిల్స్, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ. 5,81,000కి మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళాలి. సో 20th June వరకు మనకి టైం ఉంది కాబట్టి సో వర్కింగ్ డేస్లో మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. మార్నింగ్ 10 AM నుంచి 5:30 PM వరకు టోటల్గా 5 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. పాపం తెలియక చాలామంది ఒక 50% అప్లై చేసేస్తారు. ఓకే, నో నీడ్ టు అప్లై. బట్ ద థింగ్ ఏంటంటే స్కిల్డ్ పర్సన్స్ అందరూ కూడా వెళ్ళొచ్చు. ఫ్రెషర్స్ విత్ స్ట్రాంగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చట. టెక్నికల్ ఎవాల్యుయేట్ అంటే మనకి కార్స్ గురించి బాగా తెలిసి ఉండాలి, కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి మీకు అని చెప్తున్నారు. ఓకే, కార్స్ని ఎవాల్యుయేట్ చేయగలగాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, రిపేర్ వర్క్స్ చాలా ఉంటాయి, వాటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, మార్కెట్ ప్రైజెస్ని ఎవాల్యుయేట్ చేయాలని చెప్తున్నారు. ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఇన్సెంటివ్స్ ఉంటాయి, ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, స్టాట్యుటరీ బెనిఫిట్స్ కూడా ఉంటాయట. ఓకే, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, అర్జెంట్ రిక్వైర్మెంట్స్ Cars24 ఈస్ హైరింగ్ ఫర్ ఇవాల్యుయేషన్ ఇంజనీర్ ఫ్రెషర్స్ ఎట్ హైదరాబాద్. సో గైస్ చూస్తే మీకు 4-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు గైస్. అంటే మీకు 4-wheeler అంటే మీరు కార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పకుండా ఉండాలి. 2-wheeler ఈజ్ ఆల్సో మ్యాండేటరీ, అంతే కదా. సో డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పకుండా ఉండాలి మీకు. మీరు కార్స్ని టెక్నికల్గా ఎవాల్యుయేట్ చేస్తారు, మీకు కూడా ట్రైనింగ్ ఇస్తారనుకోండి, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఈచ్ కార్కి సంబంధించిన రిపోర్ట్స్ అవి కూడా ప్రొడ్యూస్ చేయాలి, అన్నీ కూడా మొత్తం అన్ని కూడా ఇస్తారు. స్ట్రాంగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ మీకు ఉండాలి. షుడ్ హ్యావ్ బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంజిన్ పార్ట్స్, కాంపోనెంట్స్, ఎవ్రీథింగ్ టెక్నికల్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలని చెప్తున్నారు. ఓకే, సో గైస్, మీకు ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే మనకు ఒక నెంబర్ ఇచ్చారు, ఇక్కడ నేను డిస్ప్లే చేయను. ఆ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాట్సాప్ చేయండి. మీ యొక్క CV ఏవైతే ఉందో సో ఈమెయిల్ అడ్రస్కి వచ్చేటప్పటికి మీరు సెండ్ చేసేయండి. ఏంటి బిఫోర్ గోయింగ్ ఫర్ వాకింగ్ అనమాట. ఓకే, సో వాకింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూపిస్తాను మీకు. ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ మీ యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా పట్టుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ చూస్తే ITA సర్టిఫికేషన్ ఎవరికైతే ఉందో మెకానిక్గా సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎవరు వెళ్ళొచ్చు. BTech ఇన్ ఆటోమొబైల్, మెకానికల్, డిప్లొమా ఇన్ మెకానికల్ అందరూ కూడా దీనికి వెళ్ళొచ్చు. PG డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, MTech ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. బ్రో నాకు ఇది కాదు, నాకు కొద్దిగా ఇంకా బెటర్గా ఇంకా కార్స్ మీద నాలెడ్జ్ ఉంది అంటే ఒకసారి ట్రై ఇవ్వండి. బట్ ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు, బట్ నేను ముందుగా మీకు చిన్న అడ్వైజ్ ఇవ్వగలను. బట్ ఒకవేళ ఉంటే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, మీకు కనుక దగ్గర అయితే కనుక ఈ యొక్క అడ్రస్లో. ఓకే, గ్రేట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు, డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి గైస్, దట్స్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరైతే వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి, సో దట్ మిగతా వ్యూవర్స్ కూడా తెలుసుకొని వాళ్ళతో కలిపి వెళ్ళొచ్చు. ఓకే, హైదరాబాద్ ఉన్న క్యాండిడేట్స్. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.